అదే మినీ షార్ట్ అయితే చూసేయండి. ఇంకా ఇక మండే కాబట్టి మార్నింగే లేచాను. ఒక సైడ్ వంట చేస్తూనే ఇంకో సైడ్ బయట అయితే కడుక్కున్నాను అనమాట, వాటర్ పోసేసి. ఇంకా మండే ఫ్రైడే కడుగుతాను. డస్ట్ ఉన్నప్పుడు కడుగుతాను కానీ కింద ఒండ్రంటి ఉంటుంది, తోటలోకి వెళ్ళట్లేదు. ఇంకా వాటర్ ఎన్నిసార్లు వేస్తానమ్మా అని తిడుతుంది. అందుకనే ఇంకా మండే మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ ఈ 2 డేస్ అయితే కన్ఫామ్గా వాష్ చేసుకుంటాను. అండ్ ఈవెన్ నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్తారు మా వారు. అండ్ పిల్లలకైతే హాఫ్ డే కదా, సో వాళ్ళకి పెద్దగా పని లేదు అనుకున్నాను, కానీ చాలా పనే ఉంది. మార్నింగ్ 7:45కే బస్సు వస్తుంది కాబట్టి ఇంకా ఆ టైం వరకు తొందరగా పని అంతా చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ దోశకైతే నానబెట్టేశాను. దోశలో కొంచెం సోడా సాల్ట్ అయితే కలిపి వాటర్ కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇంకో సైడ్ పాలు కూడా పోసి పెట్టుకున్నాను గిన్నెలో. ఇంకా టమాటో మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. టమాటోస్ అయితే లాస్ట్ వీక్ తీసుకురాలేదు, అంతకుముందు వీక్ కూడా తీసుకురాలేదు. చాలా రోజులు అవుతుంది ఈ టమాటోస్ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. నేను అసలు టమాటో కర్రీ చేయడమే మానేశాను. ఇంకా పులుపు తినద్దు అన్నారు డాక్టర్ మా వారిని. ఇంకా మా వారికి ఒక కర్రీ మాకు కర్రీ అంటే డబల్ పని అవుతుంది కదా అనేసి ఒకటే కర్రీ చేస్తున్నాను. టమాటోస్ అసలు యూజ్ చేయట్లేదు. ఇంక ఇప్పుడైతే వెజిటేబుల్స్ లేవు అనేసి టమాటో మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను, ఒక్కరోజు తింటే ఏమవుతుంది అనేసి. అండ్ ఇక్కడైతే దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇదైతే పక్కకు పెట్టుకొని చట్నీ కోసం పల్లీలు కూడా వేయించేసుకున్నాను. అండ్ ఈ పాల బాటిల్ ఇది సెకండ్ది, డిమార్ట్లో తీసుకున్నాను 30 రూపీస్, ఇంకా హన్మకొండ డిమార్ట్లో. ఫస్ట్ది అయితే పగిలిపోయింది ఒంట్రంటి మీద కోపంతో. ఇది సెకండ్ది మళ్ళీ చెల్లి వెళ్ళినప్పుడు తెప్పించుకున్నాను చెల్లితో. అండ్ ఇక్కడైతే మా చిన్నోడు లేచాడు. మమ్మీ వాళ్ళ బాక్స్లో ఏం పెడతామంటే వాళ్ళ బాక్స్ లేదురా అంటే ఎందుకు అని అడుగుతున్నాడు. హాఫ్ డే అంటే వాడికి ఫస్ట్ టైం హాఫ్ డే స్కూల్స్, నర్సరీ కాబట్టి ఇదే ఫస్ట్ అనమాట వాడికి. సో ఎక్సైటెడ్ అనమాట ఫుల్ ఆన్, ఎందుకంటే బాక్స్ లేదు, ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి వాడి ప్లాన్. ఇక్కడైతే పల్లీ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పాలు కూడా గిన్నెలో పోసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఒక స్టవ్ ఖాళీ అవ్వగానే పాలు పెట్టేసుకుంటాను. అండ్ మా పిల్లలకైతే క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను.